అందరూ చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ సిబిల్ స్కోరు, బ్యాంక్ లోను ఆల్మోస్ట్ అందరూ కూడా అదే రిపీట్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా మీ నియోజకవర్గంలోని ఇందాక అదితి గారు చెప్పారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉందో నీళ్లు తోడుకుంటున్నారని. అలా జనరలైజ్ చేసి ప్రాబ్లం చెప్తే అవుతుంది తప్ప టిట్కో ఇల్లున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా నేను మాట్లాడాలని అదే రిపీట్ చేయటం భావ్యం కాదు. 2 నిమిషాల్లో రెస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మీరు 2 నిమిషాల్లో మీ నియోజకవర్గంలో ఉన్న టిట్కో ఇళ్ళ సమస్య చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. నేను 774 వలస కార్మికుల గురించి అనుకున్నాను. సారీ, ఇప్పుడు అడిగారు మీరు దీని గురించి అని అడిగారు. కాదు సార్, 774 మాధవిరెడ్డి గారు క్లుప్తంగా 1 నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష. 2014-19లో లక్ష్మీనగర్లో 992, అలాగనే చెలమారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు టిట్కో ఇల్లులు కేటాయించారు అధ్యక్ష. 19వ సంవత్సరంలోనే మంత్రి గారు వచ్చి లబ్ధిదారులకి డ్రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ పెండింగ్ పనులు ఏంటంటే రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు కనెక్షన్ ఇస్తే 2-3 నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిట్కో ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష. దానికోసం 19వ సంవత్సరంలోనే ఫేజ్ 1లో 12 కోట్లు, ఫేజ్ 2లో 12 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పనులు కాకపోవడము, ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా 8 నెలలు అయిపోయింది. లబ్ధిదారులు 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు, అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష. 2 వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు అనుకుంటే 4-5 నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టుంటుంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిట్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూరారెడ్డి గారు, అంటే మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్ నియోజకవర్గంలో? బీ బ్రీఫ్ సార్. 2018వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏపీ టిట్కో ద్వారా పుట్టపర్తిలో సార్ 16.35 ఏకర్స్లో 1243 హౌసెస్ని మంజూరు చేశారు సార్. వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 811 హౌసెస్ని క్యాన్సిల్ చేశారు సార్. మిగతా 432 హౌసెస్ కట్టిస్తామని చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్. ఇందులో కేటగిరీ 1 హౌసెస్ 80% మాత్రమే పూర్తయ్యాయి సార్. కేటగిరీ 2 50% మాత్రమే పూర్తయ్యాయి. కేటగిరీ 3 25% మాత్రమే పూర్తయ్యాయి సార్. ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్. సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్, ఈ 1243 హౌసెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 1కి ₹1 కడితే చాలు, 365 ఎస్ఎఫ్టీకి 25,000 కడితే చాలు, 430 ఎస్ఎఫ్టీ హౌసెస్కి 50,000 కడితే చాలు అని ప్రచారం చేశారు సార్. ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్. టిట్కో హౌసెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ 365 కేటగిరీ 2 హౌసెస్ వర్త్ 3.15 lakhs సార్, అండ్ 430 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 3 వర్త్ 3.65 lakhs సార్. వీటన్నిటి మీద వీటిని బ్యాంకులో తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తెచ్చారు సార్. ఆ 2 years మారిటోరియం గడువు కూడా పూర్తయింది సార్, కానీ వాళ్ళు వెనక్కి కట్టలేదు. ఈ హౌసెస్ కూడా అంతా అసంపూర్ణంగా ఉండిపోయాయి సార్. దీంతో ఈ 6,000 కుటుంబాలు ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పడిపోయారు సార్. ఇప్పుడు బ్యాంకులోంచి ఈ కుటుంబాలకి లోన్లు కూడా ఏవి అందట్లేదు సార్. ప్రభుత్వం వీరిని ఆదుకునేకి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్న సార్. థ్యాంక్ యూ. నెలవల విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో ఈ టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీ అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో మొత్తం కలిపి 4,420 టిట్కో ఇళ్లను
నిర్మించారు అధ్యక్ష. 2018కంతా ఈ టిట్కో ఇళ్ళు 90% పూర్తయిపోయింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ళను 10% పూర్తి చేయకుండా, లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేసిన విధానం మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతి పేదవాడికి మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురించి మన ఇల్లు మనకు వస్తుందన్న ఆశతో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే, లబ్ధిదారులకి ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో 2014 నుంచి 19 వరకు ఆ ఇళ్ళు వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారా లేదా లబ్ధిదారులను ఏమన్నా మారుస్తున్నారా, అలాగే ఆ ఇళ్లను ఎప్పటిలోగా పూర్తి చేసి అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పటిలోగా పూర్తి చేసి వాళ్ళకి అందిస్తారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌతు శిరీష్ గారు 1 నిమిషంలో ముగించాలి. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు అన్నట్టు ఇతర శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలతో పాటు ముఖ్యంగా ఈ లోన్స్ విషయంలోని ప్రతిరోజు మేము ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. మనం అవి పూర్తిగా అంటే మాకు దాదాపు 1900 ఇళ్ళు అక్కడ శాంక్షన్ చేశారు అధ్యక్ష. కానీ దాదాపు 75% 1200 ఇళ్ళు మాత్రమే అయ్యాయి. అయితే మిగతావి పూర్తి చేస్తారో లేదో దాని మీద ఒక సమాచారం ఇవ్వట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు లోన్లు కడుతున్న వాళ్ళందరికీ మేమైతే అది కంప్లీట్ చేస్తారు, మీకే ఇస్తారని చెప్తున్నాం అధ్యక్ష. లబ్ధిదారులను మారిస్తే మాత్రం వాళ్ళ పేద ఉన్న లోన్లని వాటిని క్లియర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి ఇల్లు ఎప్పటికీ కడతారో తెలియదు కానీ ఆ బ్యాంకు లోన్లు బారి నుండి లబ్ధిదారులకి ప్రభుత్వం ద్వారా ఏదో ఉపశమనం కలిగే విధంగా మంత్రి గారు కానీ డిపార్ట్మెంట్ కానీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చక్కటి ప్రశ్న. ఇందులో ఈ ప్రశ్నలో చివరిగా పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకెవరో చేతులు ఎత్తున్నారు. అన్నగారు ధన్యవాదాలండి. స్పీకర్ గారికి ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఈ టిట్కో ప్రాజెక్టు వ్యవహారం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకునేటప్పుడు మళ్ళీ సబ్సిక్వెంట్గా వచ్చేటువంటి గవర్నమెంట్లు ఆ పథకాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రశ్న అడగండి. నా ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఏమైందంటే ఏదైతే మనం ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు వేరే ప్లాట్లు వేశారు అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మనం ఒక పద్ధతి ప్రకారంగా P1, P2, P3 అని చెప్పేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి, ఎక్కడ ఇల్లు లేనటువంటి వారికి P1 కింద గుర్తించి వాళ్ళకి ₹1,00,000 కట్టించి ఇల్లు ఇచ్చాం. అలాంటి వారు అందరికీ ముందు మనం ప్రయారిటీ కల్పించి ఇవ్వాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళకి మీకు రాదని చెప్పేసి పక్కన పెట్టి వాళ్ళు కేటాయించినటువంటి ఇల్లుని ఇంకోరికి అమ్మేస్తారు అధ్యక్ష. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. అంటే దీనికి ఎవరు లబ్ధి పొందారు అనవసరమైన కేసులు పెట్టకపోతే భయం అనేది రాదు అధ్యక్ష. కనుక ముందు ₹1,00,000 కట్టినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఎవరైతే దీని మీద డబ్బులు దండుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. కేసులు పెడతారా లేదా అని ప్రశ్నించారు, అంతే కదా? క్షమించాలి, ఎందుకంటే భీమవరంలో 10,000 గృహాలు కడుతున్నారు కాబట్టి 1 నిమిషంలో మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇంక లేదు సార్. అధ్యక్ష, మా భీమవరం పట్టణానికి టిట్కో ఇల్లు 9,500 ఇల్లు కట్టాము. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన 80% వర్క్ తప్పితే మరలా వాళ్ళు పనిచేసింది ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లాబులు లీక్లు అయిపోతున్నాయి, అద్దాలు పగలగొట్టేశారు, ఇళ్ళన్నీ కూడా పాడు చేసేసారు ఈ 5 సంవత్సరాల్లో. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. కనెక్టివ్ రోడ్లు లేవు, మార్కెట్ లేదు, అలాగే హాస్పిటల్ అన్నారు, అవి ఏమి ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. దాని మీద వెంటనే చర్య తీసుకుని ఆ 20% వర్క్ పూర్తి చేసి మనకి టిట్కో ఇళ్ళు ఇచ్చినట్లయితే 10,000 మందికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.